దేవుని వాక్యాన్ని చేసి అనుసరించే మనస్సు మన దేహంలో ఉంది. అప్పుడు నీ భాగం కాపాడబడుతుంది, అప్పుడు నీ జీవితం కాపాడబడుతుంది. దేవుని వాక్యాన్ని అనుసరించుకోకుండా, దేవుని వాక్యాన్ని ఇదిగో ఉన్నది ఉన్నట్టుగా చేయకోకుండా ఎవరన్నా మేలు పొందినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూడగలుగుతామా? దైవజనులు చెప్పే మాట ప్రతి భక్తి జీవితానికంట వేదవాక్కుగా కావాలి. ఆ స్త్రీ, ఆ ప్రవక్త యొక్క శిష్యుని భార్య దైవజనుని మాటని శిరస్సా వహించింది, ఆ మాటను అంగీకరించింది.